హాయ్ గాయ్స్, నేను ఇవాళ మీకు స్టాక్ మార్కెట్లో లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తే ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు తెలుసు లాంగ్ టర్మ్ అంటే మోర్ దాన్ 1 ఇయర్ హోల్డ్ చేసిన స్టాక్ని మనం లాంగ్ టర్మ్ అంటాము. దాని అర్థం ఏంటంటే మనం ఫర్ సపోజ్ 23rd ఏప్రిల్ నాడు మనము స్టాక్ కొన్నాం. 23rd ఏప్రిల్ 2024 నాడు స్టాక్ కొన్నాము. అదే స్టాక్ని 24th ఏప్రిల్ 2025 ఈరోజు సేల్ చేశాము. బయింగ్ అనేది 23rd ఏప్రిల్ 2024, సెల్ అనేది 24th ఏప్రిల్, 23rd 1 డే స్కిప్. 24th ఏప్రిల్కి అది 366 డే మనం ఒక స్టాక్ని అమ్మినట్లయితే అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, LTCG అంటే లాంగ్ టర్మ్లో అమ్మినట్టు అర్థం. అదే మనం ఒకవేళ 22nd ఏప్రిల్ అమ్మినా అది షార్ట్ టర్మ్ కానీ కన్సిడర్ చేయబడుతుంది. అంటే షార్ట్ టర్మ్ అంటే 1 to 364 డేస్, లాంగ్ టర్మ్ అంటే 366th డే. 365th డే అమ్మినా నాకు తెలిసి అది షార్ట్ టర్మ్ అవుతుంది. సో 366th డే అమ్మితే అది లాంగ్ టర్మ్లో పడుతుంది. ఇట్స్ క్లియర్. సో ఇది లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్. ఇప్పుడు నేను చెప్పబోయేది ఈ వీడియో యొక్క మెయిన్ కాన్సెప్ట్, పవర్ ఆఫ్ లాంగ్ టర్మ్ హోల్డింగ్. ఏంటిది? పవర్ ఆఫ్ లాంగ్ టర్మ్ హోల్డింగ్ ఆర్ ఇన్వెస్టింగ్. అంటే ఒక స్టాక్ని లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తే ఎంత వాల్యుబులో లేకపోతే ఎంత వండర్స్ క్రియేట్ చేయగలదో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో టర్మ్ హోల్డింగ్ సక్సెస్ఫుల్, మిరాకిల్ అని అందరికి తెలుసు. కానీ లాంగ్ టర్మ్ హోల్డ్ చేసే దమ్ము ఉండాలి ఫస్ట్. మనందరం మ్యాక్సిమం 80% మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాసు, పూరు నాకు తెలిసి వాళ్ళకి అవసరం లేదు, ఇది వాళ్ళు చూడరు. చూసినా వాళ్ళ ఓకే. కానీ మెజారిటీ ఆఫ్ పాపులేషన్ ఒక 60%. ఈ 60% 3 విభాగాలు ఉంటాయి. లోవర్ మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాస్. ఈ సెగ్రిగేషన్ అయితే మీకు తెలుసు. సో లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, ఇదంతా ఓవరాల్ 60% మిడిల్ క్లాస్. సో ఈ 60% మిడిల్ క్లాస్లో రేంజ్ ఉన్న వీళ్ళు లాంగ్ టర్మ్ హోల్డింగ్ చేయడం అంటే అది దమ్ము ఉండాలని చెప్పుకోవాలి. దమ్ము ఉండదు, యాక్చువల్ అంత దమ్ము ఉండదు. లాంగ్ టర్మ్ అనేది మిడిల్ క్లాస్లో అది వర్కౌట్ కానే కాదు. ఎందుకంటే మనది ఎట్లా ఉంటుందంటే మిడిల్ క్లాస్లో మనం మిడిల్ క్లాస్ ప్రాబ్లమ్స్, ఏంటి మిడిల్ క్లాస్ ప్రాబ్లమ్స్? మిడిల్ క్లాస్ వాళ్ళ ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం వాళ్ళ ఎక్కడ కొడుతుంది అంటే ఇది మంత్లీ ఎక్స్పెన్సెస్ ఇక్కడనే కొడుతుంది వాళ్ళకి గండి. సో వీళ్ళకి ఇక్కడనే ఇది కూడా అంటే వీళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు జస్ట్ వాళ్ళకు ఐదర్
ఒక స్మాల్ చిన్నపాటి బిజినెస్ ఉంటుంది, లేకపోతే ఎంప్లాయ్ ఐదర్ ఆర్గనైజ్డ్ లేకపోతే అన్ఆర్గనైజ్డ్. ఏ సైజ్ అయినా ఈ డైలీ మంత్లీ ఎక్స్పెన్సెస్నే గండి కొడుతుంది. ఒక పెద్ద ఎక్స్పెన్సెస్ పడాలి కానీ, ఒక పెద్ద దెబ్బ పడాలి కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకు లాంగ్ టర్మ్ హోల్డింగ్ అనేది వర్కౌట్ కాదు. బట్ స్టిల్ టూ 2015లో సమ్ యావరేజ్ 310 ఇక్కడ ట్రెండ్ ఇక్కడ అయింది. అంటే ఈ 2015లో కూడా 300 అప్పు 300 డౌను అటు ఇటు అయింది, కానీ యావరేజ్ ఇక్కడ ట్రేడ్ అయింది. 2020 ప్రీ కరోనా అంటే ఫిబ్రవరి 2020 జనవరిలో 320. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 2015 నుంచి 2020 ప్రీ కరోనా 5 years నో చేంజ్ పన్నది స్టాక్ స్ట్రైట్గా. 2020 పోస్ట్ కరోనా డిబ్యాకిల్ తెలుసుగా, గడ్డి కొట్టడం అనేది డిబ్యాకిల్. అన్నీ పడినాయి, ఆల్మోస్ట్ 180 రూపీస్ పడుతుంది. ఇది రీస్టాండ్ అని చెప్ప, దీనికంటే తక్కువ కూడా పడుతుంది. యావరేజ్గా 180 అప్పు 180 డౌన్ ట్రేడ్ అయింది. 2024 పీక్ అక్టోబర్ నవంబర్ 850 టచ్ చేసింది. ఎంత? 850. ఈ 850 ఎట్లా టచ్ చేసింది? ఇక్కడ సరే 2010 2015 ఇవన్నీ ఈ 2020 ప్రీ కరోనా, 2010 2015 2020 ప్రీ కరోనా వరకు ఇవన్నీ ఇలిటరేట్ డేస్. నా దృష్టిలో ఇలిటరేట్ డేస్ అంటే ఇప్పుడు పెడితే 1% మంది కూడా స్టాక్ మార్కెట్లో లేరు. అప్పుడు అందరికి కరోనా అప్పుడే తెలిసింది. కరోనా అప్పుడే అసలు అన్ని పాతాలని పడిపోయినప్పుడే అందరూ తెలిసినాయి. అంతకుముందు కరోనా అంటే ఇవన్నీ నాకు కూడా తెలియదు. నాకు కూడా కరోనా టైంలోనే స్టాక్ మార్కెట్ అంటే ఇదే అని తెలిసింది. సో 2010లో 2015లో 310 ఓకే రెస్పెక్టబుల్. కానీ 2015 నుంచి ప్రీ కరోనా 320 ఎస్బీఐ ఏం పెరగలే ఉంది. కానీ ఎప్పుడైతే లోయెస్ట్ ఆఫ్ ద లోయెస్ట్ టచ్ చేసిందో అప్పటికి 2020 అంటే యూట్యూబ్ ఎన్ని వచ్చేసినాయి, సోషల్ మీడియా వచ్చింది, అన్నింటిలో మోగినాయి. స్టాక్ మార్కెట్ అనేది లోయెస్ట్ ఆఫ్ ద లోయెస్ట్ టచ్ చేయండి. సో అప్పుడు ఏమైందంటే గేర్ మీద ఉన్నప్పుడు ఎట్లుంటుందో, ఎట్లయితే గేట్లు ఎత్తితే ఎంత ఫాస్ట్గా నీళ్ళు పడుతుందో అంత ఫాస్ట్గా ఒక మేజర్ ఇన్ఫ్లక్స్ వచ్చేసి స్టాక్ మార్కెట్లోకి. సంపాదించిన వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు అందరూ వచ్చేసి 180 నుంచి ఇప్పుడు ఈ పోస్ట్ కరోనా నుంచి 2024 పీక్, ఈ 4 yearsలో ఆల్మోస్ట్ స్టాక్ని 8 times మల్టిప్లై చేసింది. 7 times